అయినప్పటికీ కూడా వాక్య పరిచర్య సమయంలో ఏ ఇబ్బంది కలగకుండా ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి ప్రభును మనసారా స్తుతిస్తున్నాను. మీ మధ్య పొందిన ప్రేమ గొప్పది. మీరు దేవుని కృప చేత ఆయన నామమున చేసిన పరిచర్యకు మరిచిపోవుటకు ప్రభు అన్యాయస్తుడు కాదు. తప్పక తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దల మీటింగ్లోను అలాగే యవనస్తుల కూటంలో కూడా ప్రభు తన కృపను చూపించినందుకు ప్రభును మనసారా స్తుతిస్తున్నాను. నేను నా భార్య ఇరువురు రావాల్సి ఉంది, రిజర్వేషన్ కూడా చేసుకున్నాం. కానీ అయితే స్థానిక సంఘంలో ఉన్న అవసరతను బట్టి ఆమె ఎక్కడే ఉండవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. రండి, ఈ యొక్క సమయంలో ముందుగా దేవుని మాటలు 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసిన తరువాత వాక్య ధ్యానంలో మనం వెళ్దాం. ఈ రాత్రి ఈ యొక్క ఆఖరి సమయంలో, ఈ ఆఖరి మీటింగ్ కొరకై ప్రభు నా హృదయంలో ఉంచిన 2 వచన భాగాలను యెహోషువ గ్రంథము నుండి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయాన్ని తెరవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం, ఆ తర్వాత 28వ వచనం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 verse 24 and then verse 28. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. రెండవదిగా 28వ వచనం. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. నేను మరొకసారి చదువుతున్నాను ఈ 2 వచనాలు. దయచేసి గ్రంథం కలిగిన వారు తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. 28వ వచనం. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. చదవబడిన వాక్కు కొరకై, వేయబడిన కానుకల కొరకై కూడా ప్రభును స్తుతించి వాక్య ధ్యానంలో ముందుకు వెళదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇంతమందితో కలిసి దీనదాసుని నేను కూడా మనసారా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ బలలో పాలు పొందటానికి సహాయం చేశారు. ఈ విస్తారమైన పరిచర్యలో మేము సహా కొద్దిగా పాలిభాగస్థులం కావడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం. మీ ప్రేమ గొప్పది నాయన. ఆరాధన తదనంతరం మీరు మాకిచ్చిన దానిలో నుండి మీకు అప్పగించిన కానుకలను బట్టి స్తోత్రం. అందులో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. మీరు నమ్మదగిన దేవుడవై ఉండి మీ కృప చేత కానుకలను ఆశీర్వదించి మీ రాజ్యాభివృద్ధి కొరకై వాడుకొనమని, వేసిన వారిని దీవించుమని, చదవబడిన వాక్కు ద్వారా మరొక్కసారి ఈ ఆఖరి సందేశము ద్వారా మమ్మల్ని దర్శించుమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది ఆఖరి సందేశం. ఇక ఆ తర్వాత మీటింగ్ ఉండదు. ఎవరి దారి వారు వెళ్ళిపోతాం, ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతాం. ఆఖరి మాటలు ఎప్పుడైనా మంచి మాటలే. ఎవరైనా పోయేటప్పుడు, ఏమండి ఆఖరిలో ఏమైనా మాట్లాడా అంటారు కదండి. అంటే నేను పోతున్నానని కాదులేండి, పోయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు, పరలోకం వెళ్తాను, ప్రభు దగ్గరికి వెళ్తాను. ఆ నమ్మకం లేని వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు. అదే బాధ. ఇన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఇంకా మీ హృదయాన్ని దేవునికి అప్పగించకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నారు. యవనస్తులు కొందరైతే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు సువార్త విన్నారు, మారు మనస్సు పొందలేదు, అలాగే వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త ప్రియులారా. ప్రభు వచ్చినా మీరు లోకాన్ని విడిచినా వెళ్ళేది నిత్య నరకాగ్ని గుండమే. ఆ కారణాన ప్రభు నామమున మరొకసారి ఒక సువార్థికునిగా దేవుడిచ్చిన భారమును బట్టి మరల జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు నమ్మండి, రక్షణ పొందండి. మనం చదువుకున్న ఈ భాగంలో 2 వచనాలు చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో నుండి ఒకవేళ అంశాల వారీగా ఈ సమయంలో మీకు పాఠం దొరకకపోయినా
ఈ 24 అధ్యాయంలో ఉన్న సంగతులు వరుసగా వివరిస్తూ వస్తాను. అందులో దేవుడు మనతో ఏం మాట్లాడతారో మీరు చూసుకుంటూ మన హృదయాలకు దాన్ని అన్వయించుకోవటం ఆశీర్వాదకరం. యెహోషువ గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఈ గ్రంథానికి చాలా మంది పెట్టే పేరు ఏమిటంటే ఇది విజయాల గ్రంథం, ద బుక్ ఆఫ్ విక్టరీస్, విజయాల గ్రంథం. ఈ గ్రంథాన్ని భాగాలుగా చేసి ఒకవేళ ఆలోచన చేయాలనుకుంటే నా మట్టుకు నేను రెండు భాగాలుగా చేయవచ్చు అంటాను. ఇందులో మొదటి నుండి 12 అధ్యాయాలు ఒక భాగం, 13 అధ్యాయం మొదలుకొని 24 అధ్యాయం వరకు మరొక భాగం. ఇందులో ఉన్న రెండు సంగతులు కనబడతాయి యెహోషువ గ్రంథంలో. ఒకటి పోరాటం, 2 పంచుకొనుట. ఏమండి, విన్నారా? ఒకటి పోరాటం, 2 పంచుకొనుట. పోరాటం, పంచుకొనుట, ఈ 2 సంగతులే యెహోషువ గ్రంథంలో ముఖ్యంగా మనకు కనబడతాయి. ఈ రెండిటిలో మీకు ఇష్టమైన పదం చెప్పండి. పోరాటమా, పంచుకొనుటనా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఇంటికి వెళ్తున్నాం. పోరాటం ఇష్టమైన వారు ఎవరు ఉండరు కదండి. పంచుకోవడం అంటే మీ ఇష్టం, పోరాటం ఇష్టం లేదు. కానీ ప్రియులారా గమనించండి, పోరాటము లేకుండా పంచుకోవటం సాధ్యం కాదు. పోరాట తదనంతరం దేవుడిచ్చిన వాటిని మనం కలిగి ఉండటం దీవెనకరం. క్రైస్తవ జీవితం ఆరంభం నుండి పోరాటమే. యెహోషువ జీవితం కూడా నిర్గమాకాండంలో మొదటిసారి కనబడతాడు. అక్కడ మొదలైన పోరాటం మరణం వరకు పోరాడుతూనే వచ్చాడు. పోరాటము క్రైస్తవ జీవితంలో ఒక భాగం. ఆ మాటకొస్తే పోరాటముతోనే మన విశ్వాస జీవితం ప్రారంభమైంది. మొన్న రాత్రి ఆ ముందు ఆ యవనస్తుల కూడికలో రక్షించబడిన వారితోనే ఒక మాట అన్నాను. ఈరోజు మీరు ప్రభువు నమ్ముకున్నారు, రక్షణ పొందారు, ఆయన బిడ్డలుగా తీర్చబడ్డారు, మీరు దేవునికి స్నేహితులయ్యారు, మరొకరికి శత్రువులయ్యారు. ఎవరు వారు? సాతాను కదండి. సాతాను మన మీద పోరాటం నమ్మిన మరుసటి క్షణమే ఆరంభం చేస్తాడు వాడు. మన శత్రువులు 3: 1 సాతాను, 2 లోకం, 3 మన శరీరమే మన శత్రువు. ఈ 3 శత్రువులతో దినదినం పోరాడాల్సిందే. ఈ పోరాట జీవితంలో ఆఖరి వరకు మనం విజయ వీరులుగా జీవితాన్ని ముగిస్తామా, ఓడిపోయిన వారిగా జీవితాన్ని ముగిస్తామా అన్నది ఎవరి జీవితం వారికి అర్థమవుతోంది. ఈ ఉదయకాలం ప్రియ పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, యెహోషువ గ్రంథంలో చదవబడిన ఈ ఆఖరి అధ్యాయం ఒక మహా విజయ వీరుని ఆఖరి దినాలవి. ఒక మహా విజయ వీరుని యొక్క ఆఖరి దినాలు, ఆఖరి మాటలు కూడా ఇందులో మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథం చాలా ప్రత్యేకమైన గ్రంథం. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి ఈ అంశంలోకి ముందుకు వెళ్ళక ముందు. యెహోషువ గ్రంథంలో మనం నేర్చుకునే మరొక అద్భుతమైన పాఠం ఏంటంటే, నాయకుణ్ణి వారు అంగీకరించి గౌరవించారు. మోషే కాలంలో ఉన్న పరిస్థితులు వేరు. మోషే తర్వాత వచ్చిన నాయకుడు యెహోషువ కాలంలో యెహోషువను ప్రజలు ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు. ఇంకో మాట కూడా ఇక్కడ మనసులో వేసుకోవాలి. యెహోషువతో సమకాలికులు ఉన్నారు. మోషే ఉన్నప్పుడు ఉన్నారు, మోషే చనిపోయిన తర్వాత ఉన్నారు. యెహోషువతో సమకాలికులైన కాలేబు సంగతి ఆలోచన చేస్తే ఎంత మంచి మనసు అండి. ఒక నాయకుణ్ణి ప్రేమించి అలాగూ గౌరవించగలిగిన ఏ సభ అయినా, ఏ సమాజమైనా, ఏ సేవ అయినా, ఏ పరిచర్య అయినా ఏమాత్రము కూడా అపజయ పాలు కాకుండా సాగటానికి వీలవుతుంది. నాయకులారా, పెద్దలారా, సంఘ పెద్దలారా, అలాగే చేరు వచ్చిన పరిచారకులారా, ప్రతి వారు కూడా మనం గమనించాలి. మోషే వెళ్ళిపోయాడు. మోషే తర్వాత యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ఏర్పాటు మోషే ద్వారా జరిగింది కానే కాదు. మరలా చెబుతున్నాను, యెహోషువ యొక్క ఏర్పాటు మోషే ద్వారా జరగలేదు. దేవుడే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. నా తర్వాత నా బంధువు లేక నా వాడైన యెహోషువ నాయకత్వం చేస్తాడని మోషే చెప్పి వెళ్ళలేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న యెహోషువను దేవుని కృపచేత నాయకుడిగా దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆ నాయకుడిని వారందరూ కూడా గౌరవించారు. ఇది నేర్చుకోవాలి మనందరం కూడా. దేవుడు మన ఎదుట ఉంచిన నాయకులను గౌరవించడం ఆశీర్వాదకరం. వారితో సమాన వయస్సులు కలిగిన వారిగా ఉండవచ్చేమో, సమానమైన అనుభవాలు కలిగిన వారిగా ఉండవచ్చేమో, కానీ
దేవుడు ఒక వ్యక్తిని నాయకుడిగా పెట్టాడు అంటే ఆ నాయకత్వానికి విధేయత చూపించవలసిందే. లేఖనములో ఆ సంగతులు చాలా మనకు కనబడతాయి. యెహోషువను గూర్చి సంఖ్యాకాండ గ్రంథం 27వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. మోషే ఇలాగూ ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడు అన్నాడు, మోషే నువ్వు మరణిస్తున్నావు అన్నప్పుడు మోషే తన మరణాన్ని గూర్చి ఏమాత్రం బాధపడలేదండి. ఒక వ్యక్తికి బ్రతికుండగానే బాబు నువ్వు చనిపోతావు అంటే బాధపడమా? ఏడుస్తాం, అంగలారుస్తాం. కానీ మోషే తన మరణాన్ని గూర్చి ఏమీ ఆలోచన చేయలేదు. మోషే మనసంతా, మోషే భారమంతా, మోషే హృదయమంతా కూడా ఎవరిని గూర్చి ఉందో తెలుసా? ప్రభువా నన్ను చంపుతానంటావు, నన్ను ఇక్కడి నుంచే తీసుకుంటానంటున్నావు, నో ప్రాబ్లం. కానీ ఒక్క మాట వినయ్యా, ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల్లాగా అవుతారేమో, వారి కొరకు ఒక నాయకుడిని నియమించుదేవా అని అడిగాడనమాట. అయితే ఆ నాయకుడు యెహోషువను గూర్చి అక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే అతడు ఆత్మను కలిగిన వాడని వ్రాయబడి ఉంది. నాయకులు దైవాత్మ చేత, జాన్ గారు చక్కగా ఆత్మచేత నడిపించబడడం అంటే ఏమిటో చాలా స్పష్టంగా వివరించాడు. కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా, సేవలో, వివిధ కోణాల్లో ఆత్మ సంబంధమైన నడిపింపు ఎలాంటిదో స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా మన ఎదుగుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయకుడు ఆత్మీయమైన నాయకుడైతే సంఘానికి దీవెనకరంగా ఉంటుంది. నాయకులారా, సంఘ పెద్దలారా, ఆత్మీయత కలిగి జీవించడం ఆశీర్వాదకరం. శరీరం ఎక్కడా కూడా రావడానికి వీల్లేదు. కొన్నిసార్లు కొందరిని నా మట్టుకు నేను ఎంతో గౌరవించాను. మా ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులను చాలా గౌరవించాను. మంచి ఆత్మీయులు కదా అనుకున్నాను. కానీ ఆంతర్యంలో శరీరం చేత నడిపించబడుతున్నారన్న సంగతులు అర్థమైనప్పుడు అంగలార్చాను ప్రియులారా, కన్నీరు కార్చాల్సి వచ్చింది. నాయకుడు, ఆత్మీయ నాయకుడు సంఘానికి దీవెనకరంగా ఉంటాడు. ఇలాగున్న యెహోషువ గ్రంథంలో చాలా సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. రండి 24వ అధ్యాయంలోనికి వచ్చి కొన్ని సంగతులు మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. లాస్ట్ చాప్టర్ ఆఫ్ గ్రేట్ విక్టోరియస్ బుక్, విజయవంతమైన పుస్తకం యొక్క ఆఖరి అధ్యాయంలో వారందరూ షెకెములో కూడుకున్నారు. షెకెములో వారందరూ కూడా కూడుకొని ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని యెహోషువ అందించినట్లుగా మనం గమనిస్తాం. ఇశ్రాయేలులారా, మనందరము కూడా షెకెములో కూడుకున్నాం. షెకెముకు ఒక ప్రాముఖ్యత ఉంది ప్రియులారా. అబ్రహామును దేవుడు ఎన్నుకున్న తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడి తన నిబంధనను స్థిరపరిచిన స్థలం అంటూ ఏదైనా ఉందంటే అది షెకెమే కదా. ఆదికాండ గ్రంథం నోట్ చేసుకోండి, తర్వాత చూడండి. 12వ అధ్యాయంలో చూస్తాం 6, 7 వచనాల్లో. షెకెములో ఉన్నప్పుడు దేవుడు అతనికి దర్శనమునిచ్చి ఈ స్థలమును నేను మరలా నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అదే జరిగింది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో. దేవుడు ఏ మాట వాగ్దానం చేస్తాడో ఆ మాట తప్పక నెరవేరుస్తాడు. ప్రియులారా, నేను ఈ మాటలు మీరు గమనించాలి. దేవుడు అబ్రహాముతో కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలకు నెరవేర్చాడు. గుర్తుపెట్టుకోండి, మనసులో భద్రం చేసుకుందాం. దేవుడు మనకిచ్చే ఏ వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చకుండా ఉండేవాడు కాదు ప్రియులారా. ఆయన చెప్పిన ఏ మాట అయినా తప్పక నెరవేరుస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం గుర్తే కదా. వాగ్దానము చేసిన శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచినందున తాను వయస్సు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను అనే మాట చూస్తాం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనకు సంవత్సరానికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? హలో, సంవత్సరానికి ఎన్ని వాగ్దానాలు మనకు? 1, 2, 3, 4? సంవత్సరానికి ఎన్ని వాగ్దానాలు? కొందరికైతే బీద వాళ్ళు, పాపం వారు చూసినప్పుడు నాకు దయబడుతుందన్నమాట. వారికి సంవత్సరానికి ఒకే వాగ్దానం. కానీ బైబిల్ ఎరిగిన మనకు గ్రంథములోని వాగ్దానములన్నీ మనవే. దేవునికి స్తోత్రం. దేవుని గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు అనే విషయాన్ని లేఖనం స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యంగా ఈ యాత్రలో ముందుకు సాగిపోదాం. ధైర్యంగా దేవుడు కోరుకున్నట్టుగా జీవితాన్ని కొనసాగించడం ఆశీర్వాదకరమని మనవి చేస్తున్నాను. 24వ అధ్యాయంలోనికి రండి. ఈ 24వ అధ్యాయం కూడా 2 భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2 భాగాలుగా, 24వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 13 వచనాల వరకు దేవుడు ఏం చేశాడో చెప్పాడు. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు, 13వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చేశాడో, వారి ఎడల దేవుడు చూపించిన కరుణ, వాత్సల్యత, వారిని పోషించిన విధానం,
ఇవన్నీ కూడా ప్రస్తావించాడు యెహోషువ. ఆ తర్వాత 14 వచనం నుండి 28 వచనం వరకు వారు ఏం చేయాలో చెప్పాడు. ఆ తర్వాత 29 వచనం నుండి ఆఖరి వరకు యెహోషువ యొక్క ఆఖరి దినాలు, ఆఖరి మాటలు, ఆఖరి వివరాలు అందులో మనం చూస్తాం. మొత్తం 3 భాగాలుగా చేద్దాం ఈ 24వ అధ్యాయాన్ని. మొదటి భాగంలో దేవుడు ఏం చేశాడో, మన ఎడల ఏం చేశాడో చెప్పాడు. రెండవ భాగంలో వారు దేవునికి ఏం చేయాలో చెప్పాడు. మూడవ భాగంలో తన అంత్య దినాలు, అంత్య కాలాన్ని గూర్చిన సంగతులు యెహోషువ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ప్రియులారా, ఈ భాగాలు ఇవన్నీ కూడా అలా గుర్తుపెట్టుకోండి, చాలు గుర్తుపెట్టుకోగలిగితే. కానీ ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధగా మీరు ఆలకించాలి. దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాదు. ఆయన మనల తన ప్రేమను చూపించాడు. ఈ సభలను దేవుడు మనకి ఇవ్వడం ఆశ్చర్యమే కదండి. 39 సంవత్సరాలుగా నారాయణ పాలు గారు ప్రారంభించిన, దేవుని సేవకులు ప్రారంభించిన ఈ పరిచర్య కొనసాగుతూ వస్తుంది. సంవత్సరం ఇలాగూ సభల ద్వారా సమృద్ధైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నమ్మదగిన దేవుడు ప్రియులారా. ఆయన దగ్గర నుండి వచ్చేవి ఎప్పుడు కొదవ చేసేవాడు కాదు. దేవుణ్ణి మనం ప్రశ్నించేటట్టుగా దేవుడు ఎప్పుడు ఉండేవాడు కాదు. ఏం దేవా, ఇది ఇవ్వలేదు ఎందుకు, ఇది చేయలేదు ఎందుకు అని దేవుణ్ణి మనం ప్రశ్నించే విధానంలో దేవుడు ఉండేవాడు కాదు ప్రియులారా. ఆయన దగ్గర నుండి, ఆయన వైపు నుండి, ఆయన సన్నిధి నుండి మనకి ఏం కావాలో, ఏం రావాలో అవన్నీ ఆయన తప్పక ఇస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమును 6 లక్షల కాల్బలమును అరణ్యములో నడిపించిన దేవుడు కాదా? మా నాన్నగారు సేవకు సమర్పించుకుంటున్నప్పుడు తాను చేస్తున్న చిన్న ఉద్యోగానికి రాజీనామా ఉత్తరం రాసి అక్కడ ఉన్న మా ఆఫీసర్ దగ్గర ఉత్తరం పెట్టాడట. పెడితే ఆఫీసర్ అన్నాడు, ఓ జాన్, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, ఆలోచన ఉందా? 5 మంది పిల్లలు నీకు, 5 మంది పిల్లల పోషణ ఎట్లా అనుకుంటున్నావు సేవకు వెళితే అని చాలా నాన్న అన్నాడట. అప్పుడు నాన్న మాట, సార్ నేను ఎవరు సేవ చేయడానికి వెళుతున్నానో తెలుసా? 6 లక్షల కాల్బలమును ఏమీ లేని అరణ్యములో పోషించిన, సమృద్ధిగా పోషించిన దేవుని సేవ చేయడానికి వెళుతున్నానయ్యా నేను, ఒక బీదవాణి సేవ చేయడానికి వెళ్ళలేదు అన్నాడట. ప్రియులారా, తన డైరీలో రాసుకున్నాడు నాన్నగారు ఆ మాటలు. వినండి, మన దేవుడు నమ్మదగిన వాడు. మనకి ఏం కొదవ చేయలేదు ఆయన. ఆత్మీయమైన కొదవ లేదు, శారీరకమైన కొదవలు ఒకవేళ ఉన్నా అప్పుడప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా తీరుస్తూనే ఉన్నాడు. ఆయన యొద్ద నుండి మనకు వచ్చేవి ఏవి కూడా తక్కువ కాలేదు. ఇవ్వడం ఆయనకిష్టం, తీసుకోవడం చెప్పరే అదేదో తీసుకోలేని వాళ్ళలాగా, ఇష్టం లేని వాళ్ళలాగా. ఇవ్వడం దేవునికి ఇష్టం, తీసుకోవడం మనకిష్టం కదా. తీసుకోవడం మనకిష్టం. ప్రియులారా వినండి, ఆయన ఇచ్చేవాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అన్నాడు ఒక ఆయన. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడు. అనగా దేవుడు ఎంతైనా ఇవ్వగలిగిన వాడు, క్షమించేంత వరకు ఇవ్వగలిగిన వాడు అనే విషయాన్ని ఆ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రండి, ఇలాగున్న దేవుని యొద్ద నుండి సంగతులు, ఇదిగో మీరు ఇలాగ పొందారయ్యా, ఇలాగున మీరు పొందారు, ఇలాగున మీరు అనేక రీతులుగా దీవించబడ్డారు. బిలాము వచ్చి శపించడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా ఇదే అధ్యాయంలో ఉన్నాయి. దేవుడు ఆ శాపాన్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చాడు. అతన్ని తన స్వాధీనములో ఉంచుకున్నాడు. మనలను ఎవరు శపించకుండా చేశాడు, మనం ఆకలి కొనకుండా చేశాడు. ఇవన్నీ కూడా చెబుతూ వచ్చి, ఓ ఇశ్రాయేలులారా, ఏంటి మీ నిర్ణయం? ఎన్ని దినాలు విన్నారు, ఇంతకాలం వెంబడించారు. ఈ సభలో కూడా ఈ ఉదయ కాలమున ప్రభువును ఆరాధించిన మన ముందుకొస్తున్న ఒకే ఒక సవాలు. బేస్తవారము రాత్రి నుండి వింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుడు మన ముందు పెడుతున్న మాట ఏంటంటే, ఓ ప్రియులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, నా కుమారుడా, నా కుమార్తె, నీకేం కావాలో అన్నీ నీ ఎదుట ఉంచి పెట్టాను. ఇప్పుడు చెప్పు, నీ నిర్ణయం ఏంటి? ఇన్ని విధాలుగా పెద్దల సభలో విన్నాము, యవనస్తుల సభలో విన్నాము, స్త్రీల సభలో విన్నాము. ఇలాగ అన్ని కోణాల్లో దేవుడు తన మహాకృప చేత అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు తన దాసుల ద్వారా మనకు అందిస్తూనే వచ్చాడు. మన ప్రతిస్పందన ఏమిటి? ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ మన పనులు, మన సంసారం, మన పరిచర్య, మనకున్న పనులు, మనకున్న బాధ్యతలు యథావిధిగా మరలా బిజీ అయిపోతాం. మనకున్నటువంటి బాధ్యతలు బట్టి యథావిధిగా బిజీ అయిపోతాం. ఈ వాక్యాల సంగతి ఏంటి? ఇన్ని దినాలు విన్న, ఈ 4 దినాలు విన్న సందేశాల యొక్క తీర్మానం ఏమిటి? నీ తీర్మానం
ఉదయకాలం చెప్పి వెళ్ళాలి. యెహోషువ ఎంత చక్కగా తన ఆఖరి దినాలు గడిపాడండి. ప్రజలందరూ అంటున్నారు, మేము యెహోవాను మాత్రమే సేవించదము, యెహోవా మాట మాత్రమే వింటామన్నప్పుడు వారందరినీ ఆ షెకెములో నుండి అందరినీ పంపివేశాడట. ఇప్పుడు మీరందరూ కూడా పంపివేయబడబోతున్నారు. ఈ సభను ఆఖరిలో సేవకులు ప్రార్థించి ముగించబోతున్నారు. మీరు పంపివేయబడక ముందు, మీ గ్రామాలకు వెళ్ళక ముందు, మీ ఇళ్లకు వెళ్ళక ముందు ఈ ఉదయకాలమున నీ నిర్ణయం ఏంటి? వారు చేసిన నిర్ణయం ప్రకారము చేయగలవా? ఆనాడు ప్రజల మధ్య అన్య సంబంధమైనవి జ్వరబడ్డాయి లోపలికి. చూడండి, ఒక మాట గమనిద్దామా? ఈ మాటలకి మీరు గమనించండి. 24వ అధ్యాయము రాయబడిన మాట మీరు గమనించండి. 14వ వచనం 13 చదువుదాం. మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుతున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను, 14 వచ్చిన చదువుతున్నాను, 24:14 ఫాలో అవుతున్నారా? ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి. సేవించక ముందు ఏం చేయాలి చెప్పండి? అక్కడ చదవండి ఆ మాట, తెలుగులో చూడండి ఏముంది అక్కడ. సేవించక ముందు ఏం చేయాలి? తొలగా ద్రోసి. మీ మధ్య కొన్ని ఉండకూడని ఉన్నాయి. మీరు సేవించడానికి ముందుకు వెళ్ళిపోతున్నారా? అయిపోయింది. షెకెములో మీటింగ్లు అయిపోయింది, షెకెములో సభ అయిపోయింది, షెకెములో సమాజం అయిపోయింది, షెకెములో కూటాలు అయిపోయాయి. ఇక మీరు వెళ్ళిపోతున్నారు. మీ స్వాస్థ్యాలకు మీరు వెళ్ళిపోతారు, మీ ఇండ్లకు మీరు వెళ్ళిపోతారు. మీ మధ్య ఉండకూడని అన్య దేవతలు ఉన్నారు. ఇలాగనుకుందామా ఈ మాటను? మీ మధ్య ఉండకూడని ఉన్నాయి, మీలో ఉండకూడదు, మీలో జొరబడ్డాయి. మీలో ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడే తొలగజేసి వెళతారా? అవి వెంట పెట్టుకుని వెళ్ళిపోతారా? ప్రభు మనతో మాట్లాడుతుండగా, సహోదరులారా, పెద్దలారా, సేవకులారా, సహోదరులారా, తొలగద్రోయవలసినవన్నీ కూడా తొలగద్రోయడం అవసరం. సంఘంలో ఈనాడు లోకము జొరబడింది కాదంటారా? సంఘములో లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన దేవునికి అయిష్టమైన కార్యాలు సంఘములో లోపలికి జొరబడ్డాయి. ఒక మాట చెప్పండి నాకు, సంఘము ఎవరి సంఘం? చెప్పాలి, గట్టి చెప్పాలి. సంఘం ఎవరిదండి? దేవుంది. ఆ సంఘం కోసం ఆయన పెట్టిన విలువ ఎంత? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మీరందరూ ఇటు చూడాలి, ఇటు గమనించాలి అందరూ కూడా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఇంత విలువైన సంఘములో నిన్ను నన్ను ఆయన చేర్చాడు. ఇప్పుడు ఆ బల్లలో పాలు పొందాం. చక్కని వివరణ దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. ఒకప్పుడు మరణించిన మనలను దేవుడు సజీవులుగా చేశాడు, ఆయన ఆరాధించగలిగిన వ్యక్తులుగా చేశాడే. దీని వెనక ఆయన వెచ్చించిన విలువ ఎంత గొప్పది అంటే, తన రక్తమంతా కార్చి మనల్ని తన వారిగా చేసుకొని తన సంఘములో చేర్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం నీదా నాదా? నీది కాదు, నాది కాదు, పరమందున్న దేవుంది. 50 లక్షలో క్షమించండి, 50,000 లేక 2 లక్షలో 10 లక్షలో కదండి, 20 లక్షలో పెట్టి ఇల్లు కట్టుకుంటాం అనుకోండి. మనం కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో మనకి ఇష్టమైనవి పెట్టుకుంటామా, ఇష్టం లేనివి పెట్టుకుంటామా? అంతే కదండి. ఒకవేళ పూరి గుడిసె అనుకోండి, మీరు నో ప్రాబ్లం. కొంత ఖర్చు పెట్టి ఆ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఇంటిలో నాకు నచ్చిందే ఉండాలనుకుంటాను, కానీ నాకు నచ్చంది ఉండాలనుకుంటానా? చెప్పండి. అట్లయితే ఒక్కసారి ఆలోచించేయండి, ఒక్కసారి ఈ మాట జాగ్రత్తగా ఆలోచించేయండి. సంఘాల్లో ఉన్న వారలారా, సమాజానికి, సంఘానికి, సహవాసానికి వెళుతున్న విశ్వాసులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఇంత విలువైన సంఘంలో నిన్ను ఉంచితే ఆ విలువ వెచ్చించిన దేవునికి, లేక తన రక్తము కార్చి మన సంఘముగా సమకూర్చిన ఆ దేవుని హృదయాన్ని వేదన పరిచేవి ఎలాగూ పెట్టుకోగలం మనం? ఆయన వేదన పరిచే సంగతులు ఎలాగూ ఉంచుకోగలం? త్రోసివేయవలసినవి, తీసివేయవలసినవి, విడిచిపెట్టవలసినవి ఉదయ కాలమున ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, కానీ అవి వెంట తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. దేవునితో సూటిగా మాట్లాడా?
ఆ సందేశము ద్వారా, ఈ సందేశము ద్వారా సూటిగా దేవునితో మాట్లాడా? నీ బలహీనత చూపించాడా దేవుడు? ఇక్కడే వదిలిపెట్టాలి. మేమెవరమో తెలుసండి, అద్దం చూపించే వాళ్ళ మేమేమో. నేనైనా, బోధకులైనా, స్థానిక సంఘ సేవకులైనా, ఎవరమైనా సరే ఏం చేస్తాం? మీ దగ్గరికి వచ్చి, ఇదిగో ఏమండి, ఇది అద్దం అండి, ఇది చూడండి, చూసుకోండి మీ ముఖం అని అద్దాన్ని చూపించే వాళ్ళమే తప్ప మీ ముఖాన్ని శుభ్రం చేసే వాళ్ళమా మేము? కాదు కదా. ఇదిగో ఏమండి బాబు, నీ ముఖం ఇలాగుంది చూసుకోండి అద్దంలో అని అద్దం తెరిచి, రెఫరెన్స్ తెరిచి, ఇదిగో మీ బ్రతుకులు ఇలాగున్నాయి చూసుకోండి అని చెప్పి మీ ముందర ఉంచగా, దాన్ని సరి చేసుకుంటావా, సరి చేసుకోవా, అది నీ చేతిలో ఉంది. అద్దం చూసి ఒకడు అన్నాడంటే ఇలాగున, అద్దంలో ముఖం చూసుకున్నాడు, చూసుకొని అందరు ఇట్లే ఉన్నారులేండి అనుకున్నాడట. ఉన్నారా బ్యాచ్? దుర్మార్గమైన ఆలోచన లేని మారువారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అద్దంలో చూసి కొందరు ఏమనుకున్నా, అందరు ఇట్లే ఉన్నారులేండి, నేను ఒక్కడినేనా అనుకున్నాడట ఒక జ్ఞానం లేనివాడు. మరొకడు అనుకుంటున్నాడు, కాదండి నేను మంచోడ్నే కానీ అద్దమే బాగలేదు అనుకుంటున్నాడట. మరొకరు మాత్రం అద్దంలో చూసుకున్న వెంటనే, అయ్యో నా ముఖం సరిగా లేదే, నా ముక్కు సరిగా లేదే, నా మీద రకరకాల మచ్చలున్నాయే, ఈ అద్దం నాకు నా నిజ స్వరూపాన్ని చూపించిందని చెప్పి వెంటనే అద్దం చూసుకున్న తర్వాత సరి చేసుకున్నాడట. ఇది నా సొంత మాటలు కాదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, అద్దములో తన సహజ ముఖమును చూచుకొని అవతలికి పోయేవాడు ఎలాంటి వాడో కూడా రాయబడింది. ఒకసారి చూడండి, దేవుడు ఈ సభల్లో మనకి ఏం చూపించాడో తెలుసా? తన అద్దాన్ని మన ముందు పెట్టాడంతే. నీ ముఖం నీకు కనబడిపోయి ఉంటుంది, నీ బలహీనత నీకు కనబడిపోయి ఉంటుంది, నీ యొక్క దేవునికి అవిధేయత ఖచ్చితంగా నీకు కనబడి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేసుకుంటారా? అద్దము చూపించడం మా బాధ్యత, సరి చేసుకోవటం మీ బాధ్యత. అట్లే మరకతో ఇంటికి వెళ్ళిపోతావా తమ్ముడు, అమ్మా చెల్లి? మరకతోనే ఇంటికి వెళ్ళిపోతావా? పాపముతోనే, దేవుడు వద్దన్న కార్యాలతోనే, దేవుడు వద్దన్న ఆచారాలతోనే, దేవుడు వద్దన్న క్రియలతోనే ఇంటికి వెళ్ళిపోతారా? అద్దములో చూసుకున్నానండి, నా సంగతి నాకు అర్థమైందండి, నేను నమ్మానే కానీ దేవుడు కోరుకున్నట్టు పరిశుద్ధత లేదు, నేను నమ్మానే కానీ ఇంతవరకు దేవుని దాసుని ద్వారా విన్న ప్రకారం ఆత్మచేత నడిపించబడలేదండి, నేను నమ్మానే కానీ సరిగా ఆరాధన చేయలేదండి, నేను నమ్మానే కానీ దేవునికి ఇవ్వట్లేదండి, నేను నమ్మానే కానీ ఇంకా యథార్థత నాలో లేదండి, నేను నమ్మానే కానీ నా దగ్గర ఉండవలసిన దేవుడు కోరుకున్న ఆ స్థితి నా దగ్గర లేదండి అంటావా? అట్లయితే సరి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మరొకసారి వాక్యం ద్వారా స్థానికంగా హెచ్చరించబడతారేమో, కానీ ఇంత సభాముఖంగా దేవుడు తన వాక్కుల ద్వారా నేరుగా నీ దగ్గర తీసుకొని వచ్చాడు. ఎందుకంత నిర్లక్ష్యం? వారు శక్యము నుండి వెళ్ళకముందే తమ దగ్గర ఎవరెవరు ఉండకూడని కార్యాలు, ఉండకూడని సంగతులన్నీ కూడా తీసివేసి, త్రోసివేసి, విడిచిపెట్టి, విసర్జించి, పరిత్యజించి, ఈ పదాలు బైబిల్లో ఉన్న పదాలే, వారు ఇంటికి వెళ్ళిపోయారు. మీరు ఎట్లా పోతున్నారు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం అన్నాను కదా, చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? 22వ వచనం, వీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. 23వ వచనం, ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. 24వ వచనం ఏముంది చూడండి, వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి, ఇంకా మీరు చదవాలా మిగతాది, అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. సోదరి సోదరులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, శక్యములో జరిగిన మార్పు, వారు కూడి వస్తూ రాగా వారిలో జరిగిన ఈ మార్పును బట్టి మనం గమనిస్తున్నాం, ఉండకూడనివన్నీ తీసి వేయాలి. నేను ఒక 5-6 నిమిషాల్లో ఏవేవి దేవుని సంఘములో ఉండకూడదని దేవుడు చెప్పాడో వాటిని వరుసగా 2 మాటలు జ్ఞాపకం చేద్దున, ఆ తర్వాత వారి నిర్ణయములో వారు ఎలాగూ నిలబడగలిగారో ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని సంఘం ఇది నీది కాదు, నాది కాదు. నేను కాస్తున్నానేమో, నేను సంఘానికి వాక్యం చెబుతున్నానేమో, సంఘములో పరిచారకుడిగా పెద్దగా సేవకుడిగా ఉన్నానేమో, కానీ సంఘము మాత్రము నాది కానే కాదు. ఏం చేశాను నేను సంఘానికి? నేనేమీ చేయలేదు. కొన్నిసార్లు కొందరు ఏమంటే నా సంఘం అంటుంటారు. ఈ సంఘం కలిగిన వాళ్ళందరూ
నా సంఘం దయచేసి మానుకోండి. నీ సంఘం గానే కాదు, ఒకవేళ వరుసలో ఏదైనా వరుస మాట్లాడుతూ నా సంఘం అని అనవచ్చేమో, కానీ వాంటెడ్గా మనస్ఫూర్తిగా ఇది నా సంఘం అని మాత్రం ఎవరు అనడానికి, నా ఇల్లు అనొచ్చు, నా భార్య అనొచ్చు, నా కూతురు నా పిల్లలు అనవచ్చు, నా కారు అనవచ్చు, కానీ నా సంఘం అని మాత్రం ఎవరు అనడానికి వీలు లేదు. ఎందుకనగా సంఘమునకు విలువ పెట్టిన వాడు ఆయనే. అట్లయితే ప్రియులారా, ఆయన సంఘంలో ఏముండకూడదు ఆయన అన్నాడు. చూద్దామా? దయచేసి ఒక మాట గమనించండి. దేవుని వాక్యములుండి ఈ విధంగా ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో, వారిలో జొరబడిన, సంఘములో లోకం జొరబడింది. ఒకవేళ ఈ ప్రాంత సంఘాల్లో కూడా లోకము జొరబడి ఉంటే, లోకము లోపలికి వచ్చి ఉంటే సరి చేసుకోవలసి ఉంది. ఆయన సమాజములో అది రావడానికి వీల్లేదు ప్రియులారా. ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 23వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏంటంటే 2 పేర్లు ఉన్నాయి అక్కడ, చెప్తారా మీరు? పేర్లు అవి ఏమున్నాయి చూడండి. అమ్మోనీయుడే గాని, తర్వాత మోయాబీయుడే గాని. ఒక్కసారి చూడండి. వీరు దేంట్లోకి రాకూడదట? దేవుని సమాజములోకి రాకూడదు. దేవుని సమాజములో, దేవుని సంఘములో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ రాకూడదు. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పిన సంగతే, నా సొంత మాటలేం కాదు కదా. కానీ ఇందులో ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంది. అదేంటంటే, ఇంతకీ అమ్మోనీయులు మోయాబీయులు ఎట్లొచ్చారు? అమ్మోనీయులు మోయాబీయులు ఎలాగొచ్చారు అంటే, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము నోట్ చేసుకోండి, నేను ఎవరికి విషయాలు చెప్పేస్తాను. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 37, 38 వచనాల్లో, వారు సకల జనుల మర్యాద విషయం ఆలోచించినందువలన వారి జన్మ కలిగింది. ఇక అవన్నీ చదవటం ఇప్పుడు సమయం చాలదు, కానీ అమ్మోనీయులు మోయాబీయులు అంటే వారు సకల జనుల మర్యాదకు సూచనలు అని చెప్పవచ్చు. మీరు చూసారా వచనాలు? మనకు తెలిసిన సంగతులే కదండి. అమ్మోనీయులు మోయాబులు ఎక్కడి నుంచి వచ్చారు అనే సంగతిని మనం గమనించినప్పుడు, సకల జనుల మర్యాద చొప్పున ఇక మనకు ఎవరు లేరు గనక అని ఒక విచారకరమైన విడ్డూరమైన కార్యం అక్కడ జరిగింది. అమ్మోనీయులు మోయాబీలు వచ్చారు. సహోదరులారా, నా వైపు ఈ వైపున్న సంఘ పెద్దలారా, సేవకులారా, మన సమాజాన్ని, మన సంఘమును కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. లోకము సంఘములోకి రాకుండా చూసుకోవాలి. సకల జనుల మర్యాదలు కొన్ని ఉంటాయి, అవి సంఘములోకి రాకూడదు. ఉన్నాయి ఎంతకాలం మీ సంఘంలో? నీలో ఉన్నాయి ఒక విశ్వాసిగా? సకల జనుల మర్యాదలు ఎన్నో, చాలా మనం గమనించవచ్చు. సకల జనుల మర్యాద, లోక సంబంధమైన మర్యాద, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక విధానాలు, లోక ఆలోచనలు దేవుని సంఘములోకి రావటానికి వీలు లేదు. ఉన్నాయా? ఇక్కడే తొలగించుకొని ఇంటికి వెళ్దాం. ఇంతకాలం చేసావేమో, ఇంతకాలం చూసావేమో, ఇంతకాలం అనుసరించావేమో, ఇంతకాలం ఆ పద్ధతులు ఈ పద్ధతులు అనుసరిస్తూ వచ్చావేమో, కానీ ఉదయ కాలమున ప్రభు తన మహాకృప చేత ప్రేమతో మీ ముందుకు తీసుకొస్తున్న మాట, కుమారుడా, ఓ కుమార్తె, ఇప్పుడైనా అవి వదిలిపెట్టి మీ స్వాస్థ్యాలకు వెళ్తారా? ఇప్పుడైనా అవి వదిలిపెట్టి వెళ్తారా, లేక ఎంటేసుకొని వెళ్ళిపోతారా? మీ ఇష్టం, కానీ శిక్ష మాత్రం ఉంది, జాగ్రత్త. దేవుని నామానికి మీ వలన మీ ప్రాంతంలో, మీ గ్రామంలో అవమానం కలుగుతూ ఉంది అంటే, ఏమండి మీరు దేవుని బిడ్డలు అంటారే, సంచి బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారే, ప్రార్థన అంటారే, ఇది చేయవచ్చా అని అన్యులతో అనిపించుకున్న సందర్భాలు లేవా? ఆలోచన చేయండి. ఒక కమిట్మెంట్తో ఇక్కడి నుంచి వెళ్దాం, ఒక నిశ్చయతతో ఇక్కడి నుంచి వెళదాం. 2:24 అధ్యాయంలో రాయబడిన మాట, ఒకటి అన్యుల పద్ధతుల లోపలికి ప్రవేశించడానికి వెళ్ళలేదు. నెహెమ్యా గ్రంథం 13:4 సెకండ్ పాయింట్ చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం గమనించండి. వాస్తవంగా ఇక్కడ జరిగిన మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. 13 నేను మొదటి దినం చదివాను కూడా.
ఆయన వాక్కు యొక్క ప్రభావము అక్కడ కనబడుతుంది. 3వ వచనంలో ధర్మశాస్త్రం వినిపించబడుతూ ఉన్నప్పుడు, వింటున్నారా, వాక్యం వింటూ ఉన్నప్పుడు అనేక మంది తమ దగ్గర ఉన్న అన్యులను తీసి దూరంగా పంపించి వేశారు. కానీ యాజకుడైన ఎలియాషీబు, ఇప్పుడు మీ వైపు తిరగాల నేను, యాజకుడైన ఎలియాషీబు ఏం చేశాడో తెలుసా? ఎవరితో బంధుత్వం కలగజేసుకున్నాడు? టోబియాతో బంధుత్వం కలగజేసుకున్నాడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాపరులారా, సంఘ పెద్దలారా, సేవకులారా, చాలా విచారకరమైన సంగతి జరిగింది ఇక్కడ. ఏం జరిగిందో తెలుసా? నెహెమ్యా వచ్చి తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి, ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి ఎంతో ప్రయాసపడి దేవుని మందిరాన్ని శుభ్రము చేసి దేవుని మందిరాన్ని మరలా పునరుద్ధరించిన ఆ సమయంలో ఎలియాషీబు యాజకుడిగా ఒక స్థలంలో ఉంచబడ్డాడు. ఇప్పుడు ఎలియాషీబు టోబియాతో బంధుత్వం కలుగజేసుకొని ఆఖరికి ఎంత దుర్మార్గమైన పని చేశాడో తెలుసా? దేవుని మందిరంలో టోబియాకు ఒక గదినే ఇచ్చేశాడు. ఇంతకీ టోబియా ఎవరు అంటే, దేవునికి, దేవుని పనికి, దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వాడు. వ్యతిరేకికి దేవుని సంఘములో, దేవుని మందిరములో స్థానం ఇవ్వడం ఎంత దుర్మార్గమైన సంగతి. సహోదరి సహోదరులారా, దేవుని ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకటి, సకల జనుల మర్యాద, లోకములో ఉన్న మర్యాద సంఘములో చేరకూడదు. సంఘములో చేరకూడదు. రెండవది, బంధుత్వము సంఘములో చేరడానికి వీల్లేదు. ఈ మధ్య చాలా సమస్యలు ఎక్కడ మొదలవుతున్నాయి తెలుసా? మావాడు, నావాడు, నావాడు, మావాడు. ఏంది మీవాడు? మీరు ఎవరి వారండి అంటే ఏమంటాం మనం? మీరు ఎవరు అంటే మనది ఏం చెప్పుకుంటాం, మీరేం చెప్తారు నాకు తెలియదు. కానీ మా ప్రాంతంలో మరి భయంకరంగా తయారైపోయింది. మనం ఎవరమో తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళం. మనం ఏంటి వాళ్ళం? మీరు చెప్పాలి. మీ వైపు తిరిగాను నేను. మీరు మనం ఏవింటి వాళ్ళం? నిజమే అంటారా? మీ పిల్లల పెళ్ళినప్పుడు కూడా అదే మాట అంటారా? మీ ఇంట్లో కార్యాలప్పుడు కూడా అదే మాట అంటారా? దేవుని మందిరములో లోకము చొరబడింది. దేవుని మందిరములోనికి దేవుడు వద్దన్నవి చొరబడుతున్నాయి. యెహోషువ మొత్తుకొని చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, ఎంత ప్రేమ గలవాడయ్యా మన దేవుడు. అరణ్యములో ఉన్నప్పుడు ఇట్లా కాపాడాడు, బిలాము వచ్చినప్పుడు కాపాడాడు, శత్రువులు వచ్చినప్పుడు కాపాడాడు, ఆకలి అవుతుంటే అన్నం పెట్టాడు, దాహం అవుతుంటే నీళ్ళు ఇచ్చాడు. ఇంత గొప్ప దీవెన పొందిన మనం ఎట్లా అన్యులను లోపలికి ప్రవేశింపచేస్తామయ్యా? మీ దగ్గర ఉన్న అన్య దేవత త్రోసివేయండి అన్నాడు. సమాజములో చేరకూడనివి చేరాయి గనుక అవి త్రోసివేయండి అన్నాడు. నంబర్ 1, సకల జనుల మర్యాద మన సంఘాల్లో ఉండకుండును గాక. అలాగూ జరగాలి ఖచ్చితంగా. అప్పుడే సంఘాలు దీవించబడతాయి. నేను అంటున్నాను, క్షమించాలి పెద్దలు, సేవకులు, ముందు మీరు జాగ్రత్త పడాలి సంఘం విషయంలో. ఏదైతే లోపలికి ప్రవేశించకూడదో అవి ప్రవేశించకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద. 1, సకల జనుల మర్యాద. 2, మన అనే రోగం. ఈ మాట ఇలాగంటే తప్పు కాదనుకుంటాను. ఏంటంటే మన అనే రోగం. మన అంటే మన జాతి వాడు, మనవాడు అంటే ఇప్పుడు మీరు దేవుని వారు కాదా? మీరు ఎవరి నోటైతే మనవాడు అని వచ్చిందో ఆ వ్యక్తి దేవుని వాడు కాదు అంటాను నేను. ఎందుకో తెలుసా? దేవుని వాడైతే అందరం మనం ఒక కుటుంబికులమే. ఇందులో తేడాలు రావాలా? తారతమ్యం రావాలా? అదే భేదాలు రావాలా? రావడానికి వీల్లేదు. రావడానికి ఏమాత్రము కూడా వీల్లేదు. ఇలాంటివన్నీ కూడా లోపల జొరబడకుండా జాగ్రత్త పడాలి. నేను ఒక చిన్న సన్నివేశం చెబుతాను. ఈ విషయం కొరకు నా హృదయాన్ని చాలా వరకు తాకి దేవుని కృప చేత కొన్ని సంగతులు అర్థం చేసుకునే ఒక అద్భుతమైన సన్నివేశం. మోషే నాయకుడిగా ఉన్న దినాల్లో మోషేకు చాలా భారం అయిపోయింది. ఏం స్వామి, వీళ్ళందరినీ కన్నానా? ఇంత భారం నా మీద ఎందుకు పెట్టారు? దేవుని సేవకులు పొందే వేదన మీకేం అర్థమవుతుంది కొన్నిసార్లు? సరే అడిగిన తర్వాత 70 మందిని ఏర్పాటు చేయమన్నాడు. 68 మంది వచ్చారు. 2 గుడారాల దగ్గరే ఉన్నారు. గుడారాల దగ్గర వారు ప్రవచిస్తున్నారు. అప్పుడు యెహోషువ పరిగెత్తుకుని వచ్చి ఏమంటాడు తెలుసా? అయ్యా ప్రభువా చెప్పు, వారిని లేపేస్తానన్న టైపులో మాట్లాడాడు. అప్పుడు మోషే అన్న మాట ఏంటో తెలుసా అండి? ఒక చక్కని మాట మోషే మాట్లాడతాడు. నా నిమిత్తము నీకు రోషము వచ్చనా? నా నిమిత్తము నీకు రోషం వచ్చనా? దయచేసి వినండి, ఎవరి కోసం ఎవరు రోషపడాల్సిన అక్కర లేదు.
ఎవరి ఆ యొక్క అభిమాన సంఘాలుగా ఏర్పాటు చేయబడడానికి వీల్లేదు. ప్రియులారా, రండి 24వ అధ్యాయం ఆదికాండ, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. ఇవన్నీ చెబుతుండగా ఇక ఆఖరిగా మాట దగ్గరికి మనం వస్తున్నా, గమనించండి. మీ వద్ద ఉన్న అన్య దేవతలు పారవేయండి అన్నప్పుడు ఒకసారి 23వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చూడండి త్వరగా. అందుకతడు, అలాగైతే మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పాను. మీరు తొలగద్రేయడానికి ముందు కార్యం ఎక్కడ ప్రారంభం కావాలో తెలుసా? ముందు మీ హృదయంలోకి ప్రారంభం కావాలి. పెద్దలు ఒక మాట అన్నారు, మనసుంటే, మీకు కూడా వస్తుంది ఈ ప్రాంతంలో అంటారా? ఓకే, వెరీ గుడ్. మనసుంటే మార్గం ఉంటుంది. ముందు మార్పు ఎక్కడ మొదలు కావాలి? మనసులో ప్రారంభం కావాలి. మనసులో ప్రారంభం కావాలి. అప్పుడే విడిచిపెట్టడానికి సిద్ధపడతావు. ఇక్కడ నుంచి మీ స్వాస్థ్యాలకు, మీ గ్రామాలకు, మీరున్న స్థలాలకు, మీ ఇళ్లకు మీరు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ప్రభుని అడుగుతున్న ప్రశ్న, నీ నిర్ణయం ఏంటి? ముందు మనసులో నిర్ణయించుకుంటే తొలగించడం అనేది చాలా సులువు అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేద్దునా? లాబాను ఇంటి దగ్గర నుంచి యాకోబు బయలుదేరి వస్తున్న సమయంలో 3 దినాల తర్వాత లాబానుకు తెలిసింది. గత మొదటి రోజు రాత్రి, రెండవ రోజు రాత్రి మనం విన్నాం. లాబానుకు తెలిసి లాబాను యాకోబు దగ్గరికి రావటం, యాకోబుతో మాట్లాడడం అన్ని కూడా మనం గమనించాం. దేవుడు ఏమీ చేయవద్దని భయపెట్టినందువలన యాకోబును లాబాను ఏమీ చేయలేదు. కానీ ఒక మాట అంటాడు, ఏమండి యాకోబు అల్లుడా, నువ్వు బయలుదేరి మీ నాన్న ఇంటి మీద అంత ఆశ ఉంటే వెళ్ళిపో, కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించితివి అని అడిగాడు. ఎవరు? లాబాను అడిగాడు. ఎవరిని? యాకోబుని అడిగాడు. అప్పుడు యాకోబుకి ఏం తెలుసు ఈ అక్క చేసిన సంగతి, తన భార్య చేసిన సంగతి. కాబట్టి ఎవరి దగ్గర దేవతలు దొరుకుతాయో వారు శపించబడతారు అన్నాడు. ఇంకా చూడండి, లాబాను వెతకటం, జాగ్రత్త వినాడు ఇక్కడ. లాబాను వెతకటం మొదలుపెట్టాడు. గుడారాలు చూస్తున్నాడు. ఎంత చూసినా 2 పదాలు చూడండి. ఆదికాండ గ్రంథంలో ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం గమనించండి. ఆ 2 మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, నా దేవతలు ఎలా 30 వచ్చిన 31:30, నా దేవతలు ఎలా దొంగిలితున్నారు యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తె తీసుకుందేమని అనుకుని భయపడితే, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు అన్నాడు. మంచి శాసనమే చేశాడు. ఆ తర్వాత జరిగింది ఏంటో చూడండి. 33వ వచనంలో యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, 2 దాసీల గుడారంలోనికి వెళ్ళెను గాని అతనికి ఏమీ దొరకలేదు. ఆపండి. ఆ తర్వాత 34 వచ్చిన ముందు, రాహేలు ఆ విగ్రహం తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చునెను. కాగా లాబాన గుడారమంతయు అంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఎంత వెతికినా దొరకలేదు, ఎంత తడివి చూసినా దొరకలేదు. ఇంతగా ఆ దేవతలు ఎక్కడున్నాయంట? ఈ రాహేలమ్మ ఏం చేసింది? విగ్రహాలన్నీ వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. నా విగ్రహాలు ఏది అని నాన్న అడిగినప్పుడు తీసి ఇయ్యాలి అన్న మనసుంటే తీసి ఇచ్చేసేదేమో, కానీ ఆ విగ్రహాలు కింద పెట్టుకొని కూర్చుంది. నేను లేకూడదు నాన్న అని చెప్పి అబద్ధం చెప్పడం జరిగింది. ఎంత తడివి చూసినా దొరకవు. ఇప్పుడు వినండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు మీ మధ్య ఏది ఉండకూడదో ఆ విషయం కొరకే ఒకవేళ మిమ్మల్ని అందరినీ పరీక్షించిన ఏం దొరుకుతుంది? మాకు ఏమీ దొరకదు. మీ మనసులో తీసివేయాలన్న మనసుంటే తప్ప అవి మీరు తీసివేయలేరు. ప్రభు నామమున మనవి చేస్తున్నాను, సంపూర్ణంగా ఆ నిశ్చయత మనసులోనికి రానివ్వండి. దేవా, ఫలానా దాసుని ద్వారా నువ్వు మాట్లాడావు, ఫలానా వచ్చిన ద్వారా మాట్లాడావు, ఇదిగో ఫలానా సందేశము ద్వారా నన్ను తాకావు దేవా, ఇదిగో నేను సరి చేసుకోవాల్సిన విషయాలు, ఇన్ని సంగతులు నాకు బోధిస్తూ వచ్చావు దేవా. ఓ దేవా, కనికరించండి, నేను తీసివేసుకునే మనసు నాకు దయచేయండి అని ఆ దృఢ నిశ్చయము చేసుకొని ఇక్కడ నుంచి వెళితే తీసివేసుకోవడం సులభమవుతుంది. ప్రియులారా, దానియేలు ఆ రాజభోజనం తినకూడదు అని తాను నిశ్చయించుకున్నాడట. ఇవిలాగా రాయబడింది, తన హృదయములో నిశ్చయం చేసుకున్నాడు. ఏమి? ఈ రాజభోజనము తినుట వలన నేను అపవిత్రమైపోతానేమో అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు. రాజభోజనాన్ని ఏమన్నాడు చెప్పండి? నో, వద్దు అన్నాడు. విశ్వాసులు ఈ దినాల్లో నేర్చుకోవాల్సిన అసలైన పదం ఏంటో తెలుసండి? నో అనే పదమే. నో నో నో. నేను దేవుని బిడ్డను, ఈ పని చెయ్యను. నేను దేవుని బిడ్డను, అక్కడికి రాను.
నేను దేవుని బిడ్డను, యేసు రక్తము చేత కడగబడిన దానను, కడగబడిన వాడను గనుక ఇదిగో ఆ ఆచారం నేను చేయను. చెప్పగలుగుతున్నాము మనం? ఇప్పుడు ఆ సమయంలో మొర్దెకై ఊరికే తల వంచి ఉంటే అంత సమస్య వచ్చేదా? ఏమండి, అర్థమవుతుందా ఈ మాట? మొర్దెకై తల వంచి ఆయనకు నమహామానుకు నమస్కారం చేసి ఉంటే ఏ సమస్యలు వచ్చేవి కాదు. సర్దుకుపోయేవానికి సమస్యలు ఉండవు. మళ్ళీ చెప్తున్నా, రాజీ పడి సర్దుకుపోతుంటారు విశ్వాసులు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మాలాగా ఊరికి కఠినంగా చెప్పిన వాళ్ళు ఏడు చేస్తుంటాం కొన్నిసార్లు. సర్దుకుపోయేవాడు మాత్రం హ్యాపీగా ఉంటాడు. ఏం కాదు, ఏమి అసలు తన ఏమి జరిగినట్టు కూడా ఉండదు వానికి. ప్రియులారా, మొర్దెకై నిలబడ్డాడు. ఏమన్నాడు తెలుసా? నేను యూదులను గనుక ఆ పని చేయను. మీరు చెప్పినారా ఎవరితోన్నా? మీరు చెప్పారా? ఓ పెళ్ళికి వెళ్ళారు, మీరు పెళ్లిలో కొన్ని ఆచారాలు చేస్తున్నారు. రండి మీరు కూడా పూయండి, మీరు కూడా నలుగు వేయండి అన్నారు అనుకోండి. ఇటు చూసి వందనాల బ్యాచ్ ఎవరు లేరు, వేసేద్దాంలే అనుకుని ఎట్లా దుర్మార్గంగా బుద్ధిహీనంగా ప్రవర్తించలేదా? ఎన్నిసార్లు చేయలే చెప్పండి? ఎప్పుడైనా ఏమండి, నేను యేసు రక్తము చేత కడగబడిన వాడు, నేను వెళ్ళేది పరలోకం, మా సొంత ఊరు పరలోకం, ఈ ఊరు కాదు మాది, ఈ దేశము కాదు, ఈ భూమి కాదు, మేము పరలోకం వెళ్ళే వాళ్ళం గనుక ఈ పని చేయనండి, ఈ ఆచారం చేయనండి, ఈ మర్యాద మాకు వద్దండి అని చెప్పగలుగుతున్నామా మనం? ఒక నిశ్చయముతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. దేవుని ప్రియులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఆ దృఢమైన నిశ్చయం మన మనసులో ఉంటే తప్ప ఇప్పుడు ఈ 4 దినాలు విన్నా, ఇది ఎన్నో ప్రసంగము లెక్కేసుకోండి మీరే కదా, 9వ ప్రసంగం అనుకుంటాను. ఈ 4 దినాలు విన్నా 9-10 ప్రసంగాలు కూడా వ్యర్థమైపోతాయి. వేస్ట్ కావాలనుకుంటున్నారా? ఈ సభలకు ఎంత ఖర్చు అయిందో తర్వాత దేవుని సేవకులు మీకు తర్వాత తెలుపుతారనుకుంటాను. లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిన ఈ సభ వ్యర్థము చేశారా? దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త ప్రియులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, జాగ్రత్త. ఏమేం మాటలు విన్నామో వాటన్నిటి విషయంలో ఒక నిశ్చయం చేసుకుందాం. ఇప్పుడే, దేవా ఇదిగో ఇలాగ మాట్లాడు నాతో, నా డిసిషన్ ఇది, నా తీర్మానం ఇది అని ప్రభుతో చెప్పడం ఎంత ఆశీర్వాదకరం. దేవుని ప్రియులారా, యెహోషువ అందరూ ప్రజలందరూ రండి, 24వ అధ్యాయం మరలా వద్దాం, అక్కడికి ఆ మాట దగ్గరికి వద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూడండి. ప్రజలందరూ కూడా, జనులందరూ కూడా 24 వచ్చిన చదువుదామా? అందరం చదువుదాం ఒకసారి. తెలుగు బైబిల్ చదువుదాం, తెలుగు బైబిల్ కలిగిన వారు. యెహోషువ గ్రంథం 24 చూడండి. చదవండి అందరూ. అంతటా జనులు ఏమంటున్నారు? మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పారు. యెహోషువ వయసు ఎంతో తెలుసండి అప్పటికి? 110 సంవత్సరాలు. 110 సంవత్సరాల వృద్ధుడు. ప్రజలందరూ ఆ మాట చెప్పేసరికి ఆ వృద్ధునికి ఎంత ఆనందమై ఉంటుందో. తర్వాత లాస్ట్లో చూస్తాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆనందంతో ఒక సేవకుడు దేవుని సేవ చేయాలి అంటే వింటున్న వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్రతకగలిగితే అంతకంటే ఆనందం ఏముంది చెప్పండి? మీరు డబ్బిస్తే కాదు మేము ఆనందపడేది, మీరు కానుకలిస్తే కాదు మేము సంబరపడేది, మీరు ఏదో మాకు సహాయం చేస్తే కాదు మేము సంబరపడేది, సంతోషపడేది. మీరు దేవుని పిల్లలైన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే అదే మాకు కోట్ల 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 కంటే ఎక్కువ ఆస్తి అని చెబుతాను ప్రియులారా. ప్రభు నామమున మనవి చేస్తాను, వృద్ధుడు ఎంత ఆనందముతో లోకాన్ని ముగించి ఉంటాడు, ఎంత సంతోషముతో ప్రజలందరూ కూడా అయ్యా యెహోవా తప్ప ఇక మాకు ఎవరిని మేము సేవించమయ్యా, మా దగ్గర ఉన్న అన్యులను, మా దగ్గర ఉన్న అన్య దేవతలను, మా దగ్గర ఉన్న లోక సంబంధమైన ఆచారాలను, మా దగ్గర ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలు మేము తీసివేస్తామని అన్ని తీసివేసి పారవేయగా దేవుని సేవకుడు ఆనందపడతాడండి. ఒక మాట చెప్పనా, సేవకులుగా, నాయకులుగా ఎన్ని పరిస్థితులు గుండా వెళుతుంటామో, మేము ఎన్ని విధానాలుగా వెళుతుంటామో, మాకున్న రాత్రుల్లో మేము ఏడ్చే ఏడుపు మీకేం తెలుస్తుంది? ఎన్ని వేదనల గుండా, ఎన్ని శ్రమల గుండా, ఎన్ని రకరకాల టెన్షన్స్ గుండా వెళుతూ ఉంటాం. మీరు సహా ఒకవేళ మా వేదనకు ఇంకెక్కువగా వేదన కలిపే పరిస్థితులు ఉన్నాయేమో. పుండు మీద కారం జల్లినట్టుగా ఉన్నారు కొంతమంది సంఘాల్లో. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. దేవుని సేవకుడు ఎంత ఆనందముతో జీవితాన్ని ముగించాలి అంటే
ప్రజలందరూ ఆయన వాక్కు ప్రకారము జీవించుట వలన, ఆయన మార్గములో సాగుట వలన ఆనందముతో తన జీవితాన్ని ముగించి వేశాడు యెహోషువ. దేవుని సేవకులకు కన్నీరు తెప్పించవద్దండి దయచేసి. దేవుని నాయకులకు దేవుడు అనుగ్రహించిన ఆ లీడర్షిప్కు ఎప్పుడూ కూడా కన్నీరు తెప్పించవద్దండి. మనకు వారికి ఆనందకరంగా ఉండాలి తప్ప వారిని మనం ఏడిపించే వారిగా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. పరమందున్న తండ్రి, పరమ కాపరి ఇంకెక్కువగా ఎంత వేదన పడతాడో ఆలోచన చేయండి. ప్రభు నాన్న మనవి చేస్తున్నాను, ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి మనం బయలుదేరదామా? దేవా, నాతో మాట్లాడేవయ్యా, మీ దాసుని మీ దాసురాల్ని మీ బిడ్డను ఉపయోగించుకొని నాతో మాట్లాడేవయ్యా. నా సేవలో మార్పులు రావాలి, నా దృక్పథంలో మార్పులు రావాలి, నా నడవడికలో మార్పులు రావాలి అని ఎన్నిసార్లు నాతో చెప్పావయ్యా. ఈ రోజు ఆ మార్పుతో వెళతాను ప్రభువా అని ప్రభుతో చెప్పగలిగితే దేవుడు తన మహాకృప చేత మనల్ని ఆశీర్వదించి, ఆ మాట చూసారా 28వ వచనంలో? ఆ మాట చెప్పిన తర్వాత యెహోషువ, 28వ వచనం చూడండి, యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. అందరూ స్వాస్థ్యానికి వెళ్ళిపోయారు, ఈయన పరమ స్వాస్థ్యానికి తాను కూడా వెళ్ళిపోయాడు. ప్రియులారా, ప్రభు నాన్న మనవి చేస్తున్నాను, ఆయన బిడ్డలంగా ఈ ఉదయకాలం నిర్ణయం ఏంటి? ఎన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు, మన నిర్ణయం ఏంటి? తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ షెకెములో జరిగిన సభ ముగింపు, అద్భుతమైన ముగింపు కలిగింది. షెకెములో వారు తీసుకున్న తీర్మానాలు దేవుని సేవకునికి, వారు నడిపిస్తున్న నాయకునికి ఆనందాన్ని కలిగించాయి. ఎన్నిసార్లు దేవుని సేవకులను, వాక్య బోధకులను బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయో ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నామా? ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు దేవా, ఇదిగో ఫలాంది తీసివేయమని మీ దాసుని ద్వారా, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. వాటిని తీసేస్తాను నాయన, ఇడిచిపెడతాను నాయన, ఇంకొద్దయ్యా, నీకు అయిష్టమైంది నాకు వద్దయ్యా అని ప్రభుతో ఒక్కసారి చెప్పగలరా? ప్రభు పాదాల దగ్గర మన బలహీనతలన్నీ కూడా ఒప్పేసుకొని, ఒక సేవకునిగా నాలో ఉండాల్సింది లేదు నాయన, క్షమించండి, ఇక ముందైనా నీకు ఇష్టంగా బ్రతకడానికి సహాయం చేయి. ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకుడిగా, ఒక విశ్వాసిగా నా జీవితంలో మార్పు కావాలి నాయన. మీ వాక్యము నన్ను మార్చేదని విన్నాను నాయన, దయతో కనికరించండి. నాతో మాట్లాడినందుకు వందనాలు, నా బ్రతుకు నాకు చూపించినందుకు వందనాలు, అర్థమనే వాక్యాన్ని నా ముందు పెట్టినందుకు వందనాలు అని ప్రభుతో చెప్పగలరా? ఒక ఖచ్చితమైన నిర్ణయముతో, ఇక చాలు, ఇంతవరకు పాత జీవితం గతించి ప్రభు కోరుకున్న జీవితాన్ని ఇక నుంచి జీవిస్తాను అన్న నిర్ణయంతోనే మీ స్వాస్థ్యాలకు, మీ గ్రామాలకు, మీ ఇళ్లకు బయలుదేరాలి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. చెప్పడిన మాటలు దీవించమని, ప్రజల హృదయాల్లో స్థిరపడినట్టుగా సహాయం ఇవ్వమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ దాసులు చేసిన పరిచర్య కొనసాగటం ఇది నిజంగా మీ కృపయే నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నా, మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తున్నా. మీరొచ్చు పర్యంతం ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఈ సేవ మీరొచ్చు పర్యంతం చక్కగా, ఇంతకంటే రమ్యంగా, ఇంతకంటే వృద్ధితో జరుగుతూ మిమ్మల్ని ఘనపరిచే కృపనివ్వండి. మీ దాసులు తిమోతి గారిని, వారి కుటుంబాన్ని, అమ్మగారిని మీ కృపగల చేతులకు అప్పగిస్తున్నా. సహకారులుగా ఉన్న పెద్దలను, సీనియర్ ఎవాంజలిస్టులను, సంఘ పెద్దలను, FTBA పనివారందరినీ కూడా మీ కృపగల చేతులకు అప్పగిస్తున్నా. మీ దీవెన రాజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.